ఎప్పుడైనా ఆలోచించారా? బస్ కింద మంటలు అంటుకుంటే క్షణాల్లో మొత్తం బస్ ఎందుకు కాలిపోతుంది? ఇది చిమినీ ఎఫెక్ట్ వల్ల జరుగుతుంది. బస్ కింద ఫ్యూయల్ పైప్స్, రబ్బర్ టైర్స్, వైరింగ్ మొదలైనవి మొదట మంటలు పట్టుకుంటాయి. కానీ బస్ ఫ్లోర్లో చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి. వైరింగ్ హోల్స్, ఎయిర్ డక్ట్స్, వెంటిలేషన్ పాసేజెస్. మూవ్ అవుతున్న బస్లో ఎయిర్ ఫ్లో ఆ మంటలను పైకి లాగేస్తుంది. ప్లైవుడ్ ఫ్లోర్, సీట్స్లోని పాలియురిథిన్ ఫోమ్, కర్టెన్స్ ఇవన్నీ హైలీ ఫ్లమబుల్. ఒక్కసారి మంటల తగిలితే పెట్రోల్లా మండిపోతాయి. అదే సమయంలో ప్లాస్టిక్ ప్యానెల్స్ కరిగి టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ చేస్తాయి. కార్బన్ మొనాక్సైడ్, హైడ్రోజన్ సైనైడ్. వీటి వల్ల జనాలు వితిన్ సెకండ్స్లోనే అన్కాన్షియస్ అవుతారు. తరువాత ఫ్లాష్ ఓవర్ అనే రియాక్షన్ జరుగుతుంది. ఒక్కసారిగా మొత్తం బస్ అగ్నికి ఆహుతవుతుంది. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకూడదంటే బస్ ఫైర్ సేఫ్టీ డిజైన్ తప్పనిసరి. ఒక బస్ కింద మంటలు అంటుకున్నా లోపల ఉన్న ఒక్క ప్రాణం కూడా పోకూడదు.